అంకుల్, మీ దగ్గర ఆ చేతకు ఫోటో ఉందా? ఫోటో ఉంటే సులభంగా కనిపెట్టొచ్చు. ఇంకా నయం, చేతకు ఫోటో నీ దగ్గర పెట్టుకున్నావు. దీన్ని అందరికి చూపించి అతని గురించి అడుగుదాము. ఆంటీ, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? నువ్వేం చేస్తున్నావు హనీ? టైం ని రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు చాలా బోరింగ్ గా ఉంది. గంట సేపు 60 నిమిషాల దాకా ఉంది. రే డాంకీ, ఒక గంటలో 60 నిమిషాలు ఉంటాయి. కాదు, 1 అవర్ కి 3600 సెకండ్స్ ఉంటాయి. 60 సెకండ్లు ఎప్పుడైంది? అరే ఏంటి, ఎవరు నాకేమీ చెప్పడం లేదు. నిజంగా నాకు బాగా బోరు కొట్టింది. బోరు కొడుతోందని నేల మీద నూనె వంపేశాను. మేడం నన్ను కింద పోసిన శనగల్ని లెక్క పెట్టమంటే నా పని అయిపోయినట్టే. కానీ మిత్రులారా, మనమెందుకు బోర్గా ఫీల్ అవ్వాలి? మనం బోర్ అయ్యి టైం ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయగలం? బయటికి వెళ్ళి మనం ఆడుకోలేం కదా, ఎండగా ఉంది. ఏంటి అనుమానమా? ఒకవేళ మనం బయటకు వెళ్ళాలంటే నేను సఫారీలో వెళతాను. ఏనుక్కి గుర్రానికి మధ్యలో నడుస్తాను. నేను రాజులాగా ఏనుగు మీద కూర్చొని సవారీ చేస్తాను. తర్వాత అడవిని ఏళ్తాను. అరే పర్వాలేదే, బోరే, కానీ నువ్వు భలే కలలు కంటున్నావు. అరే ఫ్రెండ్స్, రాజారాణి ఉండే గేమ్ ని మనం అందరం ఆడుకుందాం. ఏనుగులు గుర్రాలుంటాయి, మంత్రులు సిపాయిలుంటారు. ఆ ఆటలో మనం మన బుర్రని బాగా ఉపయోగించాలి. అప్పుడు మనకి బోర్ అనేది ఉండదు. ఇది అసలు ఏ గేమో చెప్పు. ఆ గేమ్ ఏంటంటే చెస్. ప్రారంభించడానికి ముందు ఒక చిన్న డౌట్ ఉంది తమ్ముడు. అదేంటో అడుగు. డైస్ లో 6 వచ్చిందంటే క్యామెల్ ని తీయాలా లేకపోతే హార్స్ ని తీయాలా? నువ్వేం దిగులు పడకు, నీకు బదులుగా నేను ఆడతాను హని. డాగీ ఏనుగుని తోలడం చాలా బాగుంటుంది. వద్దు 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 ఇల్లు వస్తుంది, ఇటువైపు చూస్తురా. వద్దు 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 వద్దు. నీకు ఏ చూస్తే కూడా భయంగా అవుదా ఏంటి? నీకు భయం రాకుండా ఉండడానికి ఏదో ఒకటి ఉంటుంది. వద్దు వద్దు వద్దు. ఏయ్ ఆగు! ఇప్పుడు నువ్వు దేని చూసి భయపడ్డావు? వద్దు వద్దు, నువ్వు నా కొడుకువే. వద్దు వద్దు, నువ్వు నా కొడుకువే. వద్దు వద్దు, నువ్వు నా కొడుకువే. వద్దు వద్దు, కొడుకువే. మాట్లాడకు, నేను నీకు నాన్నని. ఎప్పుడు చూసినా నువ్వు నా కొడుకువి, నువ్వు నా కొడుకుని అంటూనే ఉంటావు. ఫాదర్స్ డే రోజున నేను నిన్ను విష్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా? క్షమించు క్షమించు, క్షమాపణ అడుగు. నన్ను నువ్వు క్షమాపణ అడగాలి. ఇలా చూడు, నేను హర్షవర్ధన్ కొడుకుని. అసలు మీ కొడుకు ఎవరికి భయపడడు. లేదు లేదు, నేను ఒక గుర్రాన్ని, ఒంటేలు అనుకోమాక, సరేనా? నా మిత్రులంతా చాలా పెద్దవాళ్ళు. నీకు సీహార్స్ తెలుసా? సీహార్సా? ఓ, సముద్రపు గుర్రం. లేదు కొడక, సీ వింగ్స్ లో హార్స్ ఉంటుంది, ఆయన గురించి అంటున్నాను. సీ హార్స్. ఆయన ఒక చిన్న పిల్లవాడు బిడ్డ. మీ ధైర్యవంతుడైన కొడుకు మిమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళడు. ఆ గుర్రాన్ని కొట్టు. ఈ గుర్రం ఇప్పుడు ఎటు తప్పించుకోలేదు, 4 వైపులా ఇరుక్కుపోయింది. బేడు నా బిడ్డ బేడు, ఆయన ప్లాన్ నిశ్చయం బేడు. ఇప్పుడు నేనేం చేయను బేడు? నాకిప్పుడే చెమట్లు పట్టేశాయి. ఇదిగో ఇప్పుడు నేను ఏనుగును పడిస్తాను, వీడు ఒంటెను పడిస్తాడు. ఇక గుర్రం ఒకటే మిగిలింది. చూడండి, నేను ఒక గుర్రాన్ని, ఒంటేలు అనుకోకండి. ఈ ఏనుగు ఒంటేల్ని ఎత్తేసిందిట. ఇప్పుడు గుర్రాన్ని కూడా ఎత్తేస్తారట. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. సరిగ్గా ఈ వీడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. చితాక్ చితాక్ చేతాక్ చేతాక్, నువ్వు ఏమైపోయావు? చేతాక్ చేతాక్, ఏమైపోయావు? ఎక్కడున్నావు చేతాక్? గుర్రం ఏంటి, నీకు మతిపోయిందా? ఎందుకని అలా అరుస్తున్నావు? గుర్రం
ఇప్పుడే కదా ఒక గుర్రాన్ని కొట్టాను, ఇప్పుడు ఇంకో గుర్రాన్ని కొడతాను. కావాలంటే చూస్తూ ఉండు. మీరందరూ చెస్ ఆడుకుంటున్నారా? చూసావా, హనీ చెస్ గేమ్ ఆడుతున్నాడు. ఇది చూసి ఆయన ఎంత షాక్ అయ్యాడో చూసావా? అరే మీరే కదా చెప్తున్నారు, గుర్రాన్ని కొడతాం, గుర్రాన్ని లేపేస్తాం. మీ కన్ఫ్యూషన్ వల్ల మా అబ్బాయి చేతకి ఎక్కడికో పారిపోయాడు. ఇప్పుడు ఏం చేయను? లేదు లేదు లేదు, నేను ఒక గుర్రాన్ని ఒంటేలు అనుకోకండి. అరే మేము చెస్ లో ఉన్న గుర్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓహో ఫ్రెండ్స్, ఈ సిటీ చాలా పెద్దది. మనం త్వరగా వెళ్ళి వీళ్ళ అబ్బాయిని వెతకాలి. మీరేమి దిగులు పడకండి, మీ అబ్బాయిని వెతకడానికి మేము చాలా సాయం చేస్తాం. తను ఎటు వెళ్ళుంటాడు? అటువైపని చెప్తున్నారు, పదండి. ఇలా చూడండి, నేను ఊరికే చెవులు సెట్ చేసుకుంటాను అంతే. వాడు ఏమైపోయాడు? అది ఆ పక్కన ఉందని చూపిస్తుంది, పదండి. అరే నా చెవుల్ని మళ్ళీ సెట్ చేసుకున్నాను అంతే. ఏయ్, తను ఎటువైపు వెళ్ళాడో సరిగ్గా చెప్పు. నాకు తెలీదు. ఇదిగో చూడు, మేమే వెళ్ళి వెతుకుతాంలే, పదండి. అంకుల్, మీ కుర్రాడు డానా ఏంటి? లేదు, ఏమైంది? మీ అబ్బాయిని వెతకడం కష్టం కాదు, అసాధ్యం అని చెప్తున్నాను. ఒకవేళ చేతక్ మార్కెట్ వైపు వెళ్ళుంటాడు. పదండి, మార్కెట్ కి వెళ్ళి వెతుకుదాం. వీడు చూడడానికి చాలా చిన్న పిల్లాడిలా ఉన్నాడు, అందుకని ట్రాలీని నేనే తోస్తాను. ఏమంటారు? ఇవ్వండి ఇవ్వండి. నువ్వు నా పాప, నువ్వు నా పాప. ఏంటయ్యా చిన్న పిల్లాడిలా ఉన్నావు నువ్వు? అవును, నీకేమనిపిస్తుంది? నువ్వు నన్ను అలా చూస్తే నేను భయపడిపోతాను. అవును, నాకు భయం వేస్తోంది. మాట్లాడకుండా వెళ్ళి నీ కారులో నువ్వు కూర్చో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటా. అంకుల్, మీ దగ్గర ఆ చేతక్ ఫోటో ఉందా? ఫోటో ఉంటే సులభంగా కనిపెట్టొచ్చు. ఇంకా నయం, చేతకు ఫోటో నీ దగ్గర పెట్టుకున్నావు. దీన్ని అందరికి చూపించి అతని గురించి అడుగుదాము. ఆంటీ, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? అన్నయ్య, ఆంటీని చూసి ఆంటీ అని పిలిస్తే ఆంటీకి కోపమే కదా వస్తుంది. అరే లేదయ్యా, తను చేతకు ఫోటోను చూడగానే కోపడ్డాడు. ఓ అలాగా, ఆ సైతాన్ గుర్రం వీళ్ళ మిత్రుడా? హలో, మేము పిల్లలకి మేకపాలిచ్చి ఆవు పాల మీద డబ్బు వస్తుంది, కానీ వీళ్ళ మిత్రుడు పాలన్నిటినీ పడేశాడు. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు కడతారేంటి? అరే ఏంట్రా వీళ్ళు ఇంత ఫాస్ట్ గా పరిగెడుతున్నారు? మనం కూడా గుర్రాలు అయితే ఎంత బాగుంటుంది. అసలు ఎక్కడికి పోయారు వీళ్ళు? అరే నా ప్రియమైన పిల్లాడా, నా కంటికి నక్షత్రం నువ్వే. ఇలా చూడండి, నేను ఒక గుర్రాన్ని ఒంటేలు అనుకోకండి. ఇలా చూడు నాన్న, నువ్వు ఒక చిన్న పిల్లోడివి. నేను ఇక్కడ భయపడి దాక్కున్నాను అనుకోవద్దు. అది సరే, వీళ్ళంతా ఎవరో చెప్పు చెప్పు చెప్పు. వీళ్ళు ఇంకెవరో కాదు, గుర్రాన్ని కొట్టేస్తాను, గుర్రాన్ని లేపేస్తానన్నారే వాళ్ళే. జాగ్రత్తగా చూడు.
అరే ఇలా చూడు, వీళ్ళందరూ ఊరికే చెస్ ఆడుకుంటూ ఉన్నారు. ఈ మాటను ముందు చెప్పుండాల్సింది. అతను మళ్ళీ కనిపించక ముందే మనం అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఏంటి అనుమానమా? ఆగు బాబు, ఆగు. హాయ్, నేనే బన్నీని. హాయ్, నేనే హనీ. నేనే జోరుదాన్ని. అదిగో చూడండి, తను మనకు భయపడి పొదల్లో దాక్కున్నాడు. తను ప్రమాదంలో పడిపోతాడు. చేతక్, నేను నీకు శనగలు కొనిస్తాను, ఉండు. పాకెట్ లో ఫోన్ కూడా లేదు, మరి ఎందుకని కాళ్ళు వైబ్రేట్ అవుతున్నాయి? భయంతో వణికిపోతుంది అనుకుంటాను. అదలా నీకు తెలుస్తుంది? ఎందుకంటే నాకు కూడా తలపడుతోంది. చేత, నువ్వేమీ భయపడకు, చెయ్యి అందివ్వు. మిత్రులారా, నన్ను గట్టిగా పట్టుకోండి. చేత, నేను నిన్ను వదిలిపెట్టను. మళ్ళీ ఎందుకని పిల్లాడిని బెదిరిస్తున్నావు? అరే, నేను లిటరల్లీ చెప్తున్నాను, వదలను. వదిలితే పడిపోతావన్నాను. బేడో నాన్న, బేడో నాన్న, బేడో. వీళ్ళందరూ నన్ను కాపాడేశారు నాన్న. వీళ్ళందరూ చాలా మంచివారు నాన్న. అవును బంగారం, వీళ్ళు చెస్ లో గుర్రాన్ని లేపేస్తామని చెప్పారు. దీని అర్థం ఏంటో తెలుసా? వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. మేడం సరిగానే చెప్తారు. ఒకరి గురించి పూర్తిగా తెలిసాకే వాళ్ళని నమ్మాలి. అరకొరగా ఏదో ఒకటి వినేసి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. అర్థం చేసుకున్నావా బేడో? బేడో, నువ్వు నా బిడ్డవి. ఇప్పుడు నువ్వే నా మిత్రుడు బేడో.